ఐబొమ్మ ఇమ్మడి రవి చేసింది నైతికంగా కరెక్ట్ కాదని తెలిసినా కూడా ప్రజలు పబ్లిక్గానే ఇమ్మడి రవికి సపోర్ట్గా నిలబడడం, ఇమ్మడి రవిని రాబిన్హుడ్గా, ఠాగూర్గా, పేదల పాలిట దేవుడిగా భావిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ విషయంలో ప్రజలు తప్పుని సినీ పెద్దల వైపే వేలెత్తి చూపిస్తున్నారు. మీరు టికెట్ రేట్స్ని ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారని, సినిమా హాల్లో పాప్కార్న్, కూల్ డ్రింక్స్ రేట్స్ని ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారని, సినీ హీరోలు డ్రగ్స్ కేసులు ఇరుక్కోవడం నేరం కాదా, సినీ హీరోలు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం నేరం కాదా అని పబ్లిక్గానే నిలదీస్తున్నారు. ఇప్పుడు తప్పు ఎవరిది అనే డిస్కషన్ కన్నా కూడా తప్పని తెలిసినా కూడా ప్రజలు తప్పు వైపు నిలబడుతున్నారు అంటే దానికి దారితీసిన పరిస్థితులపై సినీ మేకర్స్ తప్పకుండా పునరాలోచన చేయాల్సిందే. ప్రేక్షకుల అసంతృప్తిని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాల్సిందే. లేకపోతే సినీ పరిశ్రమ మనుగడే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మేము టికెట్ రేట్స్ని పెంచిన మొదటి రోజుల్లోనే మిమ్మల్ని సినిమా చూడమని అనడం లేదు కదా అని నిర్మాతలు అంటున్నారు. మన సౌత్ ఇండియాలో సినిమా అంటే ఒక ఎమోషన్, హీరోలు అంటే దేవుళ్ళే. ప్రతి ఒక్క అభిమాని తమ అభిమాని హీరో సినిమా మొదటి రోజుల్లోనే చూడాలనుకునే పిచ్చి అభిమానం మనది. ఆ బలహీనతతోనే డబ్బులు పెట్టగలిగే ప్రేక్షకుడు మొదట్లోనే చూస్తున్నాడు. డబ్బులు పెట్టలేని వాడు ఐబొమ్మ వైపు చూస్తున్నాడు. అంటే ప్రేక్షకుడు ఏ బలహీనత అయితే నిర్మాత కాసులు కురిపిస్తుందో అదే బలహీనత ప్రేక్షకుడిని ఐబొమ్మ లాంటి సైట్స్ వైపు చూసేలా చేస్తుంది. ఇది వరలో థియేటర్స్లో ఏ రిలీజ్ సినిమా అయినా కూడా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని టికెట్స్లో వేరియేషన్స్ ఉండేవి. ప్రేక్షకులు వారి స్థాయి తగ్గ టికెట్స్తో ఆ సినిమాలు చూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మొదటి 10 రోజులు అన్ని క్లాసులు ఒకటే భారీ టికెట్. ఇక ప్రీమియర్ షోలు అయితే చెప్పక్కర్లేదు, టికెట్ ధరలు వేలల్లోనే. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. ప్రేక్షకుల ఎమోషన్ని, బలహీనతని క్యాష్ చేసుకోవడం నిర్మాతలు, హీరోలు మానేయాలి. దానికి నిర్మాతలు బడ్జెట్ని కంట్రోల్ చేసుకోవాలి. పక్కా ప్లానింగ్తో సినిమాలు చేయాలి. ఎందుకంటే సినిమా బడ్జెట్లో 80% హీరోల రెమ్యునరేషన్స్కి, వేస్టేజ్ ఫుటేజ్కి, ఫైనాన్స్ ఇండస్ట్రీకే పోతుంది. 2.5 గంటల సినిమాకి 5 గంటల ఫుటేజ్ తీసే దర్శకులను వదిలించుకోవాలి. హీరోల రెమ్యునరేషన్ కూడా తగ్గించుకోవాలి. ఇలా జరిగిన రోజు టికెట్ రేట్స్ అందరికీ అందుబాటులోకి వస్తాయి. సినిమాని సినిమా థియేటర్స్లోనే చూసే రోజులు వస్తాయి. పరిశ్రమ పచ్చగా మనుగడ సాగిస్తుంది. లేకపోతే ఐబొమ్మ రవులు పుట్టుకొస్తూనే ఉంటారు. సో సినీ మేకర్స్ బహుపరాక్. ఐబొమ్మ ఇమ్మడి రవి చేసింది రైటా రాంగ్ అనేది కామెంట్ చేయండి. Do like, share and subscribe Cine Master.